ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భూమి ఏంటిదమ్మా? స్పూన్తో బాగా కలపాలి. వద్దు భూమి. తీసుకెళ్ళి మీ అబ్బాయికి ఇవ్వండి. భూమి, కన్నె తల్లిని చూస్తూ చూస్తూ మోషన్ టాబ్లెట్ కలిపిన కాఫీని తీసుకెళ్ళి నా చేతులతో ఎలా ఇస్తానమ్మా? బ్రతికున్న మావయ్యకి మీ అబ్బాయి చేతులతో పిండ ప్రదానం జరుగుతుంది అత్తయ్య. ఆ చేతులు ఆపాలంటే మీ చేతులు ఈ పని చెయ్యాలి. నేనివ్వలేనమ్మా. సరే, చేతులు చేత కావన్నప్పుడు కనీసం నోరైనా లేవాలత్తయ్యా. నేనే ఇస్తాను. మీరు కనీసం మాట సాయమైనా చేయండి చాలు. రండి రండత్తయ్యా. పురి పురి అన్నయ్య, రెడీ అయిపోయావు పురి? నేనెప్పటినుంచో రెడీగా ఉన్నానన్నయ్య. వెరీ గుడ్. మేం కూడా రెడీగానే ఉన్నాం బావా. ముందు మీరు ఈ కాఫీ తాగండి. వస్తుందా? ఏయ్, ఇదిగో అండి బండి అన్నావు అనుకో, మొండిగా కొట్టేయాలనిపిస్తుంది. అలాగే నీ చెత్త చేతులతో నా కాఫీ వద్దు. ఓకే? కాఫీ తెచ్చింది నా చేతిలో అయినా కాఫీ కలిపింది మాత్రం మీ అమ్మగారి చేతులు బావా. కదత్తయ్యా? అవునవును. మరి మీ అబ్బాయి గారిని తాగమని చెప్పండి అత్తయ్యా. భూమి చెప్తుంది కదరా, తాగు. నువ్వు చేసావమ్మా? ఓకే, కాఫీ అమ్మ కలిపింది కాబట్టి నేను తాగుతాను. తాగు బావా. తాగుతానులే. నేను తాగను. ఏం పోయేకాలం బావా? అదే బావా, మీ అమ్మగారు అంత ప్రేమగా కలిపిన కాఫీని కనీసం రుచి కూడా చూడకుండా ఎందుకు తాగనంటున్నారని అడుగుతున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, అండి బండి అనొద్దన్నానా? పంతులు గారు నాతో ఏం చెప్పారో తెలుసా? క్రతువు చేసేది మీరే కాబట్టి క్రతువు పూర్తయ్యేంత వరకు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అలాగే స్వామి. అయ్యో, పంతులు గారి మాటలు కూడా పట్టించుకోవాలా బావా? తాగి తాగలేదని చెప్తే సరిపోతుంది. జస్ట్ ఇదే నీకు నాకు ఉన్న తేడా. నీలా అబద్ధాలు నేను ఆడను. అన్నయ్య, నువ్వు తాకపోతే నేను తాగుతాను. ఇప్పుడే కదదినా ఆడపడుచు అర్ధమగుడు అన్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొహం పగులుద్ది. నువ్వు అర్ధమగుడు అంటే నేను పూర్తి మొగుడు నేను అర్థమా? అర్థం కాదు బావా, నిజం. జస్ట్ పురి, తొందరగా కాఫీ తాగు, మనం బయలుదేరాలి కదా. సరే. హే, ఆగాగాగాగో, ఇటువు. అక్క పెట్టిన కాఫీ అయితే బావ తాగాలి, లేదా ఈ బావమరిది తాగాలి. అదే కదా రూలు. చూసావా వదినా, ప్రతిదీ ఇలాగే లాక్కుంటున్నాడు వీడు. ఏదో ఒకటి తొందరగా తాగండి, వాడిని తాగని. వాడి కర్మాల తగలడింది. నువ్వు తాగు, నువ్వు త్వరగా తాగు, బయలుదేరాలి. అబ్బా, అరే తొందరగా తాగరా శివ. ఓకే ఓకే బావా. బావా బయలుదేరదామా? పద. అమ్మ పద.
బావా మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడే వస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఏంటి? ఇది వేరేదిలే బావా. కొంచెం అర్జెంట్ వర్క్ బావా. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. వచ్చేస్తావా? వచ్చేస్తాను బావా. సరే రాబురి అమ్మా కమ్. ఘోరంగా ఉంది. నిన్నెవరు రమ్మన్నారా? ఛే! పదండి అత్తయ్య. మీరా, ఈరోజు నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు కోరుకున్నట్టుగానే గగన్ కేపీకి పిండ ప్రధానాన్ని నిర్వహిస్తున్నాడు. చాలా సంతోషం అన్నయ్య. బ్రతికుండగా నేను ఆయన్ని ఎంత సంతోష పెట్టానో తెలియదు కానీ ఈ రోజు ఆయన ఆత్మకి విముక్తి కలిగించిందని అవుతాను. అదే చాలు. రామ్మా, నువ్వు కూడా ఆ కార్యక్రమాన్ని చూద్దువు గాని మీ వదిన ఆ ఏర్పాట్లు చేయించింది. నిజంగానా? అయితే పదన్నయ్య చూద్దాం. రామ్మా. రా బావా కూర్చో. మీరా రా మీరా, కూర్చో. కూర్చో. అమ్మాయి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఎలా చేయించగలుగుతున్నావు అమ్మాయి? పంతుల్ని మేనేజ్ చేశాను లేపిన్ని. ఓ ఉమ్. నీ అనుమానం నిజమైతే ఇప్పుడు అక్కడికి కేపీ రావాలి కదా? వస్తాడు పిన్ని, ఖచ్చితంగా వస్తాడు. అవునమ్మాయి, వాడు గాని వచ్చేస్తే వాడిని చంపబోయింది మా నల్లుడు గారని చెప్పేస్తాడుగా. ఇంటి వరకు రానివను కదా. అవునా? అదెలా? ఈ లైవ్ టెలికాస్ట్ మనమే కాదు, ఆ ఎస్పీ సూర్య కూడా చూస్తున్నాడు. ఆ, ఓహో. ఆ, అమ్మాయి, ఆయన చూస్తున్నారో లేదో ఓసారి గుర్తు చేసి రెచ్చగొట్టకూడదు. అపూర్వ, బావా మీరు చూస్తుండండి బావా, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? సరే.